పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇక దివాళీ వచ్చింది. అలాగే దివాళీ ముందు రోజు అందరికీ తెలిసిందే దంతేరా, ధనత్రయోదశి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది, ప్రతి ఇంటి మహిళలతో పాటు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే బంగారంతో పాటు వెండి. ఇక ఈ కాలంలో ఎక్కువగా దివాళీతో పాటు ఈ దంతేరాని సందర్భంగా తీసుకొని ప్రజలకి ఏదైతే సెంటిమెంట్గా ఉపయోగపడే ఈ యొక్క గోల్డ్ని దృష్టిలో పెట్టుకొని ఇటు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందే సమయం అనే చెప్పాలి. సో ఇకపోతే మన ఏషియాలోనే అలాగే మన నగరంలోనే ప్రతి ఒక్క ప్రజలకి కూడా హోల్సేల్ మార్కెట్ అలాగే బంగారం మార్కెట్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బేగం బజార్లోనే చాలా గోల్డ్ షాప్స్ అనేవి హోల్సేల్కి అమ్ముతూ ఉంటారు. ప్యూర్ గోల్డ్ అనేది ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు. సో ఇక్కడికి దివాళీ వచ్చింది. అలాగే దానికి ముందు రోజు ఇప్పుడు దంతేరా సందర్భంగా ప్రజలైతే బారులు తీరుతూ వస్తున్నారు. సో మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బేగం బజార్లోని ఈ యొక్క ఏరియాలో ఎన్నైతే ఈ గోల్డ్ షాపులు ఉన్నాయో అక్కడ మనమే ప్రెజెంట్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఎంత మొత్తంలో క్రౌడ్ ఈ యొక్క బంగారం కొనుగోలు చేయడానికి ఎలా వచ్చారనేది కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇక మెయిన్గా చెప్పుకోవాలంటే కనుక ఇప్పుడు బంగారం రేట్లను చూసుకుంటే ఇటు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి కారణం, అలాగే ఈ యొక్క ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కువగా మనం చూసుకుంటే కనుక ఈ బంగారం ధరలు అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రజలు ఇన్నాళ్ళు బయటికి రానప్పటికీ కూడా ఇప్పుడు పండగల సీజన్ కావడం, అలాగే ఇప్పుడు దంతేరా అంటేనే ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని తప్పకుండా కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ బంగారం కొనుగోలు కోసం కాస్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా బారులు తీరుతూ ప్రజలైతే కనుక బంగారం కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మరికొంతమంది ఇక్కడ బంగారం కొనుగోలు చేయడానికి అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత బంగారం ధర ఉన్నప్పటికీ కూడా కొనడానికి వచ్చారు కాబట్టి. నమస్తే అంకుల్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైదాబాద్ నుండి వచ్చాను. ఇప్పుడు ఏంటి పండగ సీజన్ అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా ఉందా స్పెషల్? డే బై డే బంగారం రేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, అట్లా అని చెప్పి ఎప్పుడన్నా కొనేదే కానీ ఇప్పటికే చాలా పెరిగిపోయింది రేట్. చాలా పెరుగుతుంది అంట ఇంకా. అట్లా అని పండుగ కూడా ఉంది కదా, దాని గురించి తీసుకున్నాను. మరి ఈ షాప్కి ఎందుకు వస్తున్నారు? ఇంత లైన్, పెద్ద లైన్. చాలా ప్రసిద్ధి చెంది చాలా పురాతనమైన షాప్ ఇది. ఇక్కడ నమ్మకం అనేది ఉంటుంది. అట్లా అని ఇక్కడనే పర్చేజ్, ఎప్పుడు ఇక్కడనే చేస్తాను. మరి బంగారం ధరలు ఆల్మోస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే 1,50,000 వరకు కూడా వెళ్ళిపోయింది. మరి ఇంత ఉన్నప్పుడు తగ్గుతాయనే ఆలోచన ఏమైనా ఉందా అసలు అప్పుడు కొందాము అని చెప్పేసి? ఏం లేదు, తగ్గదని అంటున్నారు కదా నిపుణులు అంతా. తగ్గదిగా ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఇక ఉన్నదాంట్లో ఏదో కొద్దిగా పండుగ కూడా ఉంది కదా, అట్లా అని తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసాం కదా, బంగారం ధరలు అయితే తగ్గే విధంగా కనిపించట్లేదని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడే వచ్చేస్తున్నారు. ఇప్పుడున్న ధరలకే కొందామని చెప్పేసి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మేము చెంపాపేట నుండి వచ్చాం. చెంపాపేట కర్మన్ ఘాట్. రేట్ పెరుగుతుంది కదా అని తీసుకుందామని, అంతే, ఇంకేం లేదు. రేట్ భారీగా పెరుగుతుంది. మొన్న దసరా పండుగ రోజు చూసుకుంటే 1,22,000 ఉన్నది. ఈరోజు 1,35,300 ఉంది ప్రజెంట్గా. ఇంకా అది ఇంకా 1,50,000 దాటుతుంది అని అంటున్నారు. దానికోసం ఎంతో కొంత అద్దతోళము ఎంతో కొంచెం తీసుకుందామని వచ్చినాం, అంతే. దివాళీ ఉంది, దంతేరా ఉంది, దీనికి స్పెషల్ ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందని చెప్పేసి? డిస్కౌంట్ ఏం లేదండి. ఇక్కడ కృష్ణ జ్యువెలర్లో ఏంటంటే మంచి ప్యూర్ బిస్కెట్ బంగారం ఇస్తారు. బయట మార్కెట్లలో కల్తీ ఉంటుంది, ఏది ఇస్తారో మనకు నమ్మకంగా లేదు కాబట్టి ఇక్కడ మనం మంచి బంగారం దొరుకుతుంది కాబట్టి అందరు ఇడికే వచ్చి తీసుకుంటారు అన్నట్టు. ఈ టైం ప్రత్యేకత అంటే ఇక దసరా కదా, మంచి రోజులు ఉన్నాయి. దసరా దివాళీకి కొనాలన్నట్టు కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, దానికోసం తీసుకుంటున్నాము. మొన్న దసరా రోజు కూడా కొంచెం తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకుందామని వచ్చాము. తగ్గుతుందని ఆలోచన లేదండి. ఫ్యూచర్లో ఇప్పటి వరకు నేను ఒక 15 years నుండి చూస్తున్నా, అంటే 30,000 బంగారం ఉన్నప్పటి నుండి చూస్తున్నా, కానీ ఈ రోజు వరకు తగ్గింది లేదు. ఎప్పుడు పెరుగుతూనే ఉన్నది. బంగారం అయితే తగ్గదు, మా ఐడియా ప్రకారం అయితే తగ్గదు. అంటే ఒక 15 years నుండి తగ్గంది, ఇప్పుడు సడన్గా తగ్గుతుంది అనేది ఉత్త అపోహ మాత్రమే. తగ్గదండి, 99% తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉండొచ్చు. బయట మార్కెట్లో ఏంటంటే మైనింగ్ బంద్ చేసినారు, దొరకట్లేదు బంగారం అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇక అందుకే జనాలు క్యూ కడుతున్నారు. అంటే ఇక అందరూ ఆడపిల్లలు వాళ్ళ కోసం, పెళ్ళిళ్ళ కోసం ఉంటారు కదండి. ఏదో కొంత పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది, ఇంకా ఫ్యూచర్లో పిల్లల కోసం కూడా ఎంతో కొంత కొందాం అన్నట్లు వాళ్ళు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరూ క్యూ లైన్లో ఉండి కూడా పొద్దున మేము కూడా 7:30కి వచ్చామండి. 7:30 నుండి ఇంకా క్యూలోనే ఉన్నాం, ఇంకా లోపల కూడా వెళ్ళలేదు. 7:30కి వచ్చినాం, ఇప్పటి నుండి క్యూ లైన్లోనే ఉన్నాం. ఇంకా వాళ్ళు
వాళ్ళు షాప్ వచ్చేసి 10:30కి తీశారు. అయినా ఇక మేము క్యూ లైన్లోనే ఉండి తీసుకొని అంత ఎర్లీగా వస్తేనే ఇంకా ఈ టైం అవుతుంది. ఇప్పుడు లేటుగా వచ్చే వాళ్ళకు 4-5 అవుతుంది ఈజీగా. మేము జేఎన్టీయూ నుంచి వస్తున్నాం. మేము మార్నింగ్ 9:40కి వచ్చినాం. ఇక్కడ ఉండే నిల్చున్నాము. ఇక్కడ థ్రెడ్ అంతా కట్టేస్తున్నారు. అక్కడ కట్టి లోపలికి పంపించిండు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మేము ఒక 25 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము. దివాళీకి మేము సెంటిమెంట్ అనమాట. మేము దేవుడి దగ్గర పెట్టాలని పెట్టుకుంటాము. దసరా రోజు తీసుకున్నాము, ఇప్పుడు కూడా తీసుకుంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా మ్యారేజ్ అప్పుడు 4-5,000 ఉండే కులం. ఇప్పుడు 135-500 అంటున్నారు, 300 అంటున్నారు. అంటే గత సంవత్సరంగా బాగా పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గలేదు. ఎప్పుడు తగ్గినా కూడా 2-3 వేలు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఆ తగ్గింది కూడా 2-3 రోజులే ఉంటుంది, తర్వాత మళ్ళీ హైక్ అయితేనే ఉంటుంది. దానివల్ల బంగారంకి ఎప్పుడు వాల్యూ అనేది తగ్గదు. ఇప్పుడు మనకి ఆర్నమెంట్స్ కొనే దగ్గర ఏవైనా ఉంటాయి డిస్కౌంట్లు, కానీ ఏవైనా వాళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం కొనుక్కునేది రా గోల్డ్ కాబట్టి, 24 క్యారెట్ బిస్కెట్ గోల్డ్ కాబట్టి ఇక్కడ ఏమీ డిస్కౌంట్లు కానీ ఎటువంటి ఇది ఉండదు. మనము ప్యూరిటీ బాగా దొరుకుతుందని ఒక గుడ్ విల్ ఉంది ఈ షాప్కి, అందువల్ల వస్తున్నాం. మేము ప్రతి సంవత్సరము కొంటాము, కంపల్సరీ కొంటాము. వెండి కొంటున్నాము, ఇప్పుడు కొంటున్నాము. 2 పెడతాం, ప్రతి సంవత్సరం తప్పకుండా పెడతాం. ఎంత కాస్ట్ ఉన్నా వస్తాం. అంటే బయట మార్కెట్ కన్నా తక్కువ దొరుకుతుంది, ఒకటి కొంచెం తక్కువ దొరుకుతుంది, ప్యూరిటీ ఉంటుంది. దాంతో ఏంటంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్ మీద పెడుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా అవి రావు. తర్వాత ఏదైనా ప్లాట్ కొన్నా, ఇల్లు కొన్నా ఎమర్జెన్సీలో డబ్బులు దొరకవు. గోల్డ్ ఉంటే బ్యాంకులో ఏమంటే 1 అవర్లో మళ్ళీ క్యాష్ చేసుకోవచ్చు 80-90%. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇది బెస్ట్. అలా అంటే రేటు పెరుగుతుంది, మనకు కావాల్సినప్పుడు డబ్బులు 1 డేలో కూడా తీసుకోవచ్చు. బ్యాంకులో పెట్టి దాని అవసరం తీరిన తర్వాత మళ్ళీ దాన్ని రొటీన్ చేసుకోవచ్చు. అలా ఇయర్లీ కొంత కొంటూ ఉంటాం. ఎక్కువేమీ లేదు, అది పెరుగుతూనే ఉంటుంది, కొంచెం పెరుగుతూ ఉంటుంది. బాగా పెరిగినా తగ్గిద్ది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. గత 20 సంవత్సరాలు చూసినట్లయితే ఎప్పుడు షట్ డౌన్ అయింది లేదు, కొంచెం తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ పెరుగుతూ ఉంటుంది.